హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఏంటంటే బాగున్నారా? ఇండియాలో ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఏంటంటే ఈరోజు వీడియో వచ్చి సుమారుగా 4-5 రోజుల నుంచి వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను, కానీ కాకపోతే టైం సరిపోక వీడియో అయితే చేయలేదు. ఏంటి వీడియో అంటే అక్కడ విజయారెడ్డి అనే ఒక ఆవిడ చచ్చిపోయింది కదా, చాలా బాధాకరము. ఇద్దరు పిల్లల కని పెంచి అంత స్థాయికి చదివించి అంత పెద్దోళ్ళని చేసి ఈరోజు అనేది అలాగ జరిగిందంటే చాలా బాధాకరము. అస్సలు చూస్తేనే వీడియోలు అసలు చూడలేకపోతున్నాము. యూట్యూబ్ ఆన్ చేసిందంటే ఎక్కడ చూస్తే అవే వస్తున్నాయి. చూడలేకపోయి గుండెలు అయితే నిజంగానే ఈ గుండెల్లో పుడుతుందండి నొప్పి. ఇక్కడ ప్రామేస్ అస్సలు చూడలేకపోతున్నాము. ఎందుకంటే చాలా మందికి ఆ విషయం అర్థం కాదు. చాలా మందికి ఒంటరితనము దీనికి దారి తీసిందని అంటున్నారు కదా. ఎస్, తీస్తుంది. ఎందుకంటే ఎవరైనా, నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ ఆ స్థానంలో ఉండి వాళ్ళకు ఒక్కరికే అర్థమవుతుంది. ఆ నొప్పి ఏంటో, ఆ పెయిన్ ఏంటో, ఆ సిచ్యువేషన్ ఏంటో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అనొచ్చు చాలామంది, దానికి ఇంకేం సొల్యూషన్ ఉండదా, ఇంకేం ఉండదా, ఏ రకంగా అయినా కానీ దానికి ఏదో ఒక దారి, ఏదో ఒక మార్గం ఉంటుంది కదా అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఆ సిచ్యువేషన్లలో, ఆ పరిస్థితులలో, ఆ ఒంటరితనంలో అవి ఫేస్ చేసేదానికి ఆ మైండ్ లేక ఆ థాట్ అనేది వచ్చిందని అంటేనా, అవి ఎంత చేసినా కానీ దాన్ని చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. టైం పట్టకపోయినా కానీ దాంతో కొన్ని రైతులు నిద్ర కానీ రాకుండా పోతుంది. అసలు తినాలంటే తిండి కానీ తినాలనిపించదు. అది అందరినీ కాదు, కొంతమందికి మాత్రమే అది బాధ అవుతుంది. కొంతమందికి మాత్రమే ఆ విషయాలు ఏంటో అర్థమవుతుంది. నాకు తెలిసిన కాటికి ఏంటంటే, ఎవరైనా ఏమన్నా తప్పుగా అనుకోండి, వీడియో చూసి తప్పుగా అనుకుంటారో, మంచిగా తీసుకుంటారో, చెడుగా తీసుకుంటారో, అది మీ ఓపెనింగ్ మీకే వదిలేస్తున్నా. నిజంగానేనండి. ఒక్క ఆడకూతురు ఒంటితనం భరించాలనంటే చాలా కష్టము. కొంతమంది ఏమంటారంటే, మేమున్న తోడబుట్టినోళ్ళైనా కానీ ఎవరైనా కానీ మేముండాం కదా, మేము చేస్తాం కదా, మేము చూస్తాం కదా అని అంటారు. మనము పోయిన తర్వాత బాధపడే మాటలు, పోయిన తర్వాత చెప్పే మాటలు పాక ముందే కొంచెం సపోర్ట్ చేస్తే ఎవరైనా కానీ సేఫ్ అవుతారు. ఎవరండి ఈ కాలంలో సపోర్ట్ చేసేది? ఎవరు చేస్తారు? ఒక్కవైపు చేసినారంటే ఒక్కవైపు చూదలతో గుచ్చి మాట్లాడతారు. అలాంటి బాధ ఇప్పటికీ పడుతున్నాము. ఇంకా ఉంచేపటికి దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలా. చాలా మందికి అలాగా అందరూ బాగుంటారు. మాకు లాంటి వాళ్ళకు మాత్రమే ఏటికన్నా పావల్ల అన్నా తప్పే, ఏటికన్నా పోయినా తప్పే, వచ్చినా తప్పే, ఒంటరిగా వచ్చినా తప్పే, పోయినా తప్పే, 10 రూపాయలు సంపాదించుకున్నా తప్పే, 10 రూపాయలు సంపాదించుకోకపోయినా తప్పే. ప్రతి దాంట్లో ప్రాబ్లమే చూపిస్తారండి. ప్రతి దాంట్లో ప్రాబ్లమే పడుకున్నా తప్పే, కూర్చున్నా తప్పే, లేచినా తప్పే, పోయినా తప్పే. ప్రతి దాంట్లో క్వశ్చన్లోనూ తప్పే చూపిస్తారండి. ఎందుకంటే అలాంటి విషయాలన్నీ మేము పడుతుంటాం, మేము సేవ్ చేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. అది దానికి ఏంటో అర్థం ఏంటో, ఆ బాధ ఏంటో, ఆ నొప్పి ఏంటో అనే వాళ్ళు అనేస్తారండి. ఎందుకంటే చాలామంది ఎవరైనా కానీ భర్త ఏమన్నా తెచ్చి బేకపోయినా కానీ బాగా ఉండొచ్చు. ఒకసారి పొచ్చున్నా రెండో రోజైనా తిని సర్దకపోవచ్చు. పచ్చి తాగుడుపోతోడైనా తాగిన రుంచేపు గొడవ చేస్తాడు, ఊడుదాడు అంటాడు.
అతని పాటికి అతను వెళ్ళిపోతాడు. మన కష్టం మనం చేసుకొని మన పిల్లలు మనం ఏదో చేసుకొని పోషించుకోవచ్చులనని అట్లాటో ఉళ్ళతైనా కానీ పర్వాలేదు, కొంచెం కొంత మనశ్శాంతి ఉంటుంది. పూర్తిగా సంసారం బాధ్యతే అర్థం లేకన్నా తెలియకన్నా వదిలేసేటోళ్ళతో కానీ జరిగిన కాటికి కొంత 4 ఇళ్ళల్లో పాసి పనైనా చేసుకొని మనము పోషించుకునేదానికి మనం బతుకునేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లన్నా కొంచెం మనశ్శాంతిగా బతకగలుగుతాం. కానీ ఈ ఈ మనిషిలో ఏమీ లేని ఏ శరణము లేని వాళ్ళతో బతకాలనంటేనా చాలా కష్టం అండి, చాలా కష్టము. ఈ మనసు పైన 10 మంది 10 మాటలు చెప్తారు, 10 మంది 10 మాటలు చెప్పినా కానీ ఇక్కడ తగిలే బాధకంటూ మందు ఉండదండి. ఎవరికైనా ఇక్కడ గుచ్చుకుండే బాధకంటూ మందు ఉండదు. ఎందుకంటే ఆ బాధలు పడతా ఉన్నాం కాబట్టి, ఆ బాధలు అనుభవిస్తున్నాం కాబట్టి మాకు మాత్రమే తెలుస్తుంది. మాయగాని మనుషులే కాబట్టి అలాంటి సిచ్యువేషన్లలో అలాంటి థాట్ వస్తుందన్నమాట నాకు. ఎందుకంటే నేను పడుతున్నా అట్లాంటివన్నీ నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఏమి అంత చదువుకున్నటోళ్ళు అంటే చదివినటోళ్ళకి మాత్రం 4 కన్నులు ఉంటాయండి, 2 కన్నులు. చదువు అనేది 2 కన్నులు ఎగస్ట్రా. ప్రపంచంలో ఏం చెడు మంచి అనేది మీ చదువు నేర్పిస్తుంది. మాలాంటి చదువు సంద లేని వాళ్ళము 2 కన్నులు వాళ్ళం మాత్రమే కాబట్టి ఇంకా మా బాధ రెట్టింపు ఉంటుంది. మా బాధ ఎలాగుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. మా బాధలు కానీ అలాగే ఉంటాయి. అలాంటి బాధల్లో ఆటోమేటిక్గా అది ఒకరు చెప్పేది అవసరంలా, ఒకరు చేసేది అవసరంలా, ఆటోమేటిక్గా ఇక్కడ పుట్టేస్తుందండి. ఇక్కడ పుట్టేస్తుంది, ఇక్కడ ఆలోచన వచ్చేస్తుంది. అరే ఇది చేస్తాండం అవసరమా ఈ జీవితము అనిపించేస్తుంది. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్తున్న ప్రామిస్, అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే తోడ పుట్టినటోళ్ళు అంటాం కానీ కొన్ని విషయాలలో తోడ పుట్టినటోళ్ళు కానీ లోడుకొని తింటారు తోడనేలాగా. తెలిసిన తోడ పుట్టిన వాళ్ళు కానీ అన్నీ బాగా ఉంటేనే అందరూ మన వెనకించుంటారు. ఏదన్నా కొంచెం రిమార్క్ వచ్చి కొంచెం తక్కువగా కనపడినామంటేనే తోడాలు లాగా తోడుకొని తింటారండి. పలకరించేవాళ్ళు వాళ్ళే ఉంటారు. సరేనా, ఈడియోలు ఇంత అయితే ఎక్కువైపోయింది, సారీ ఏమనుకోవద్దండి. ఈడియో చూసి లైక్ల కోసం అయితే ఏం చేయలేదు, ఈడ బాధ పుట్టి చేస్తాను ఈడియో అయితే చేస్తున్నాను. ఓకే, బాయ్ అండి, థ్యాంక్స్.